రోజు రోజుకు పెరుగుతున్న టీడీపీ దాడుల నుంచి కార్యకర్తలను రక్షించుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ కార్యాచరణ ప్రారంభించింది. ప్రతి జిల్లాలోనూ లీగల్ టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. బాధితులతో కలిసి ఎస్పీలకు ఫిర్యాదులు చేయాలని నిర్ణయించారు. అనంతరం కోర్టులో కూడా కేసులు వేసేలా చర్యలు చేపట్టనున్నారు. వారం రోజులుగా కొనసాగుతున్న టీడీపీ అరాచకాలను నిలువరించాలని డిసైడ్ అయ్యారు. టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. సో రాష్ట్రపతి గవర్నర్లకు కూడా ఫిర్యాదు చేసిన కూడా ప్రస్తుతం పరిస్థితి చూస్తున్నాం రాష్ట్రంలో. సో ఏం జరుగుతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? చూస్తుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆటవిక రాజ్యం కొనసాగుతున్నట్టయితే కనిపిస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతికి ఇటు గవర్నర్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా కనీసం రాజ్యాంగ వ్యవస్థలు కూడా స్పందించకపోతున్న పరిస్థితులు చూస్తుంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేటువంటి ఒక భయాందోళన అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా అంటే గడిచిన వారం రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు లక్ష్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గోండాలు రెచ్చిపోతూ ఉన్నారు. అత్యంత దారుణంగా వారికి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు వాహనాలను కూడా పాల్గొట్టడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితి. అవి కాకుండా అదనంగా ప్రభుత్వ కార్యాలయాల మీద కూడా దాడులు దిగబడుతున్న పరిస్థితి. చంద్రగిరిలో అయితే ఏకంగా పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి సిఐని డిఎస్పీ మీద కూడా దాడి చేసిన పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా రాష్ట్రం మరొక బీహార్లా తయారవుతున్నట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులతో పాటు ప్రజాస్వామ్యవాదులు కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనేక చోట్ల దాడులు జరిగాయి. నూజివీడ్లో ఏకంగా కత్తిపోట్లు జరిగిన పరిస్థితులు కానీ ఇప్పుడు కొద్దిసేపు క్రితం మనం చూసాం. ఏదైతే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజ్ కుమార్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అత్యంత దారుణంగా చితకబాది అర్ధనగ్నంగా పెట్టడంతో పాటు లోకేష్ ఫ్లెక్సీ దగ్గర క్షమాపణలు చెప్పించేటువంటి తీరు ఇదంతా కూడా చూస్తుంటే ఎంత కక్షగట్టి వీరంతా ఒక ఉన్మాదులాగా వ్యవహరిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా స్పష్టంగా ఎక్కడికక్కడ లీగల్ టీంలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాకు ఒక లీగల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ప్రతి నియోజకవర్గానికి ఒక న్యాయవాది అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టారు. సో ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే ఇటు టీడీపీ అరాచకానికి బలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ఈ టాస్క్ ఫోర్స్ని కలవచ్చు. తద్వారా వారందరూ ఆ టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ బాధితులను ఎస్పీ దగ్గర తీసుకెళ్లి ముందు అక్కడ కంప్లైంట్ ఇవ్వటం, అట్లాగే ఆ ప్రైవేట్ కేసులు వేయించేందుకు కూడా రెడీ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కార్యకర్తలు అట్లాగే వారందరూ కూడా రక్షించుకునేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందనేది చెప్పుకోవచ్చు. ఇందుకోసమే ఇందులో భాగంగా జిల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేశారు. హరి. ఓకే రవీందర్.